సో కంట్రోలింగ్ కదా, కంట్రోలింగ్ మనం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఒక షీట్ ఇస్తున్నాను, అది చదవండి మొత్తం. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటో చదవండి. అది తర్వాత చదవండి. రైట్ నా ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇది చిన్న కాన్సెప్ట్ అండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది. చాట్ బాక్స్లో కాపీ పేస్ట్ చేశాను. అది కాదు వేరేది. సో ఎఫ్ఐ అంతా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ తెలుసు కదా. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కూడా మీకు దాని పర్పసే ఉపయోగపడుతుంది. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ప్రాఫిట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్? ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ పైన కాస్ట్, ఎగ్జాంపుల్, హౌ మచ్ ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, హౌ మచ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ గుడ్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ అయింది, దానిపైన మార్జిన్ ఎంత వచ్చింది? హౌ మచ్ ఈజ్ ద మార్జిన్ కాస్ట్, హౌ మచ్ ఈజ్ ది మార్జిన్ ఆన్ ది ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ పైన మార్జిన్ ఎంత వచ్చింది, రెవెన్యూ ఎంత, సేల్స్ ఎంత, సేల్ కాస్ట్ ఎంత, మార్కెటింగ్ కాస్ట్ ఎంత, ఫైనల్గా ఎంత బెనిఫిట్ అనేది ఎంత వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎనీవే ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అయింది, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఫస్ట్ స్టెప్ వెళ్ళండి, ఇది మొత్తం చదవండి, ఏం లేదు, సింపుల్ టాపిక్ ఇది. ప్రాఫిట్ సెంటర్ ఒకటి క్రియేట్ చేస్తాను. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. 1 minute. ఓకే, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. హైరార్కీ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. ఏమిద్దాము?
మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ లేదంటే ఒక పని చేయండి, నేను చెప్తాను ఇవ్వండి. NAV__ మీ కంపెనీ కోడ్. ఇది హైరార్కీ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఏరియా. ఎంటర్ సేవ్. హైరార్కీ ఏరియా అనేది మనకు ఇష్టమైన తీసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారా? సేవ్ అండ్ బ్యాక్. సేవ్ చేయాలి, మర్చిపోతున్నారు. ఎస్ అనండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. కంట్రోల్ ఏరియా ఉంది. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇచ్చారు. అక్కడ హైరార్కీ నేమ్ ఇద్దాము. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ టైప్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. నెక్స్ట్ ఎంటర్ సేవ్. ఓకే, సేవ్ చేశారా? ఓకే, సెలెక్ట్ చేయండి. అది మీది ప్రాఫిట్ సెంటర్ హైరార్కీని సెలెక్ట్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్. ఓకే, NA1100 డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. అక్కడ దాని తర్వాత నెక్స్ట్ బాక్స్ లో అక్కడ తీసేయండి. అది అక్కడ కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ బాక్స్ లో ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి సేమ్ లెవెల్. అది NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సెలెక్ట్ చేసి సేమ్ లెవెల్. NA3300 అడ్మినిస్ట్రేషన్ ఇంకేం ఇస్తాం? సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్. SAP మెయిన్ మెనూకి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ SAP మెయిన్ మెనూ. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, KE51, KE52, KE53 అవన్నీ చూడండి. క్రియేట్, చేంజ్, డిస్ప్లే అవి. KE51 పైన క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాఫిట్ సెంటర్. ఒక నెంబర్, ఏదైనా నెంబర్ తీసుకోవాలి. NA1101 లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? ఓకే, నేమ్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్.
పీసీ ఇవ్వండి, మొత్తం తీసుకోదు. క్రింద ఇవ్వండి, పైన అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోదండి. క్రింద అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ప్రాఫిట్ సెంటర్. ఓకే, నెక్స్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్, ఎనీ నేమ్, పర్సన్ రెస్పాన్సిబుల్ నేమ్ ఇవ్వండి. కింద అక్కడ కాదు, పర్సన్ రెస్పాన్సిబుల్ కింద అండి, కింద పర్సన్ రెస్పాన్సిబుల్. డిపార్ట్మెంట్ అడ్మిన్. ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేసాము, డ్రాప్ డౌన్ చేయండి. ప్రొడక్షన్ కదా, సారీ ఇది ఏంటి, అడ్మినిస్ట్రేషన్ కదా, NA 2000 ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి, దీన్ని యాక్టివేట్ చేయాలి. పైన ఒక మ్యాజిక్ సింబల్ కనిపిస్తుంది చూడండి, మ్యాజిక్ సింబల్ యాక్టివేట్ చేయండి. చూడండి, ప్రాఫిట్ సెంటర్ NA 1101 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ప్రాఫిట్ సెంటర్ అనేది క్రియేట్ చేసాం, సింపుల్. ఓకే, నెక్స్ట్ NA 2201, NA 2201, ఐఎమ్ సారీ, NA వెయిట్ 2201 అంతే. ఎంటర్ చేయండి. అక్కడ ఏమిద్దాం, ఫస్ట్ ఏమి ఇచ్చాం మనం, NA ప్రొడక్షన్ ఇవ్వండి. దీనికి ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోదు కదా, కింద ఇవ్వండి. ఎందుకు అక్కడ కష్టపడుతున్నారు. ఇవ్వండి, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేట్ ప్రొడక్షన్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ప్రొడక్షన్ తీసుకోండి. ఓకే, యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ NA 3301, ఎంటర్ చేయండి. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరో ఒకటి తీసుకోండి, ఇది ఎనీ నేమ్ తీసుకోవచ్చు. డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, సర్వీసెస్. డ్రాప్ డౌన్ చేసి సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోండి.
సేవ్ చేయండి. సేవ్ అయిందా? సేవ్ అండ్ యాక్టివ్. నెక్స్ట్ తర్వాత క్రియేట్ చేసిన ప్రాఫిట్ సెంటర్స్ చూద్దాము. KCH4కి వెళ్ళండి. KCH4 ట్రాన్సాక్షన్ కోడ్. KCH4 అవి ఎలాబరేట్ చేయండి. చూసారు, అర్థమైంది. ఇది ట్రీ అనమాట. ప్రాఫిట్ సెంటర్ వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రాఫిట్ సెంటర్స్. ఓకేనా? గ్రూప్ సెంటర్లో సెంటర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీటిలో కూడా సెంటర్ గ్రూప్స్ అనే అంటారు. ఎనివే గ్రూప్ సెంటర్లో సెంటర్స్ ఉన్నాయి. ఇది మనం క్రియేట్ చేస్తుంది. ఓకేనా? చూడండి, అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్ KS02. KS02 ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఏం క్రియేట్ చేస్తాము. ప్రొడక్షన్కి ఏం క్రియేట్ చేస్తాము. ఏ నెంబర్ ఇచ్చాము. డ్రాప్ డౌన్ చేయండి. NA 1001 కదా, లాస్ట్ టైం క్రియేట్ చేస్తాం. ఇవ్వండి అది. కంటిన్యూ. అది ఫస్ట్ది కదా, ప్రొడక్షన్కి ఫస్ట్ది ఇవ్వండి. ఎంటర్ చేయండి. లాస్ట్లో ప్రాఫిట్ సెంటర్ ఉంది చూసారా, లాస్ట్లో ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. ప్రొడక్షన్ ఇది కింద వెయిట్ కిందది NA 110 అది కాదు. ప్రొడక్షన్కి ప్రొడక్షన్ ఇవ్వండి. అదే ఇవ్వండి. యాక్చువల్గా 1 ఇవ్వాలి, మనం నెంబర్స్ రాంగ్ ఇచ్చాం. నో ఇష్యూ. ప్రొడక్షన్ ఇవ్వండి చెప్తాను. అదే కిందది 2201 ఇవ్వండి. చందు డబుల్ క్లిక్ చేయండి. ప్రొడక్షన్ ఇస్తున్నాం. ఎంటర్. సేవ్ చేస్తానండి. సేవ్ చేయండి. నెక్స్ట్ NA 2001 ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి. సేవ్ చేయండి. మనకు ఒక మెసేజ్ వస్తే ఎస్ పైన క్లిక్ చేయాలి. వార్నింగ్ మెసేజ్ ఏదన్నా వస్తే కనుక ఎస్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ NA 3001 అది ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవ్వండి. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. సేవ్. ఎస్ అనండి. ఇలా వస్తే ఎస్. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేశారు. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ రెండు పిక్ అవుతాయి. ఈరోజు చూద్దాం. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ కింద స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డెబిట్ చేయండి. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. NA 2000 ఎంటర్ ఇవ్వద్దు. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రైట్ సైడ్ కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయండి. NA 2001 కాస్ట్ సెంటర్ ఉంటుంది రైట్ సైడ్.
వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. కాస్ట్ సెంటర్ NA 2001 2000 అది. కాస్ట్ సెంటర్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కదా, ఇవ్వండి. ఓకే, ఎంటర్ చేయండి. సిమ్యులేట్, పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ రెండు వస్తాయి ఆటోమేటిక్గా, రావాలి. చూద్దాం. చూసారా, కాస్ట్ సెంటర్ ఉంది, ప్రాఫిట్ సెంటర్స్ ఉంది. ఇది కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్. వీటిని బేస్గా చేసుకుని చాలా ఉంటుంది. సిఓ అంతా సపరేట్ అండి. సిఓ అంతా సపరేట్గా ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది ట్రాన్సాక్షన్స్ అన్ని. క్లియరా? క్లియరా? క్లియరా కదా? క్లియర్ సార్. సిఓ అనేది సపరేట్ అండి. సిఓ కావాలంటే మళ్ళీ మీరు సపరేట్గా నేర్చుకోవాలి. రెజ్యూమ్లో FI మాత్రమే యాడ్ చేయండి. సిఓలో ఇంటర్నల్ ఆర్డర్స్ అని, కోపా అని, అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ అడుగుతుంటారు. ప్యూర్లీ ఐ ఆమ్ FI కన్సల్టెంట్, ఐ హ్యావ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది సిఓ అని చెప్పాలి, అంతే. చాలా అడుగుతుంటారు సిఓ గురించి. సిఓ వైపు వెళ్ళకండి, సిఓ రెజ్యూమ్లో చూపించకండి, FI పైనే వెళ్ళండి. అది ఓకేనా? క్లియర్ కదా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. కంప్లీట్ అయిపోయింది. రెజ్యూమ్ ప్రిపరేషన్ రేపు చెప్తాను. జాగ్రత్తగా అటెండ్ అవ్వండి. ఇంకోటి ఏదో ఉంది కదా, ఐడాక్స్ కదా, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కూడా ఉంది కదా. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చెప్పేస్తాను రేపు. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చెప్తాను. ఓకే, టుమారో రెజ్యూమ్ ప్రిపరేషన్, డే ఆఫ్టర్ టుమారో టైప్స్ ఆఫ్. ఇవి చాలా సింపుల్ అండి. ఏమేమి కరెన్సీస్ ఉంటాయి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం, అంతే. కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు దీనికి. ECC ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? ECC ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? చెప్పాను కదా, 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది, గుర్తుపెట్టుకోవాలండి. క్లియర్ కదా? బాయ్, థ్యాంక్ యూ.